పచ్చని అడవులు, గలగల పారే సెలయేలు, మదిని దోచే దృశ్యాలు, మంత్రముగ్ధులను చేసే ప్రకృతి అందాల కలపోత. ఇవి అన్నీ చూస్తే మనకు గుర్తుకొచ్చేది గిరిజనులే. వాళ్ళు నివసించే ఇల్లు, వారి కట్టుబాట్లు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక వాళ్ళ కల్చర్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో తరాలుగా వస్తున్న నేటికి పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒక్కొక్క తెగ వాళ్ళు ఒక్కొక్క పద్ధతులను పాటిస్తున్నారు. ఇంతకీ ఏపీలో ఎన్ని తెగలున్నారు? వారు ఏ ఆచారాలను పాటిస్తున్నారు? ప్రకృతిని ఆరాధిస్తూ, పర్యావరణాన్ని పరిరక్షిస్తూ, అడవి తల్లిని నమ్ముకుని జీవనం సాగిస్తుంటారు గిరిజనులు. వారికి సమాజంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక వారి ఆచారాలు, అలవాట్లు, పెళ్లిళ్ళు, పండుగలు అన్నీ ప్రత్యేకమే. తరతరాల నుండి వస్తున్న తమ ఆచార వ్యవహారాలను, కట్టుబాట్లను కాపాడుకుంటూ వస్తుంటారు. మారుతున్న కాలం ప్రకారం నాగరిక సమాజం వైపు అడుగులు వేస్తున్న తమ సంస్కృతి, సాంప్రదాయాలను చెక్కు చెదరనీయకుండా కాపాడుకుంటూ ముందుకు సాగుతుంటారు. అంతేకాకుండా ఆటపాటలకు వారి సంస్కృతిలో పెద్దపీట వేస్తారు. అయితే అల్లూరు జిల్లాలోని ఒక తెగకు చెందిన గిరిజనులు భిన్నమైన ఆచార వ్యవహారాలు, జీవన శైలితో తమ ప్రత్యేకతను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. మన దేశంలో గిరిజనుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే 5 రకాల గిరిజనుల తెగలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. మన రాష్ట్రంలో కూడా 12 గిరిజన తెగలు ఉన్నాయి. అయితే గిరిజనులతో నిండిన జిల్లా ఏదైనా ఏపీ ఉంది అంటే అది మన అల్లూరు జిల్లా. ఆ జిల్లాలోని గిరిజనుల గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. వాళ్ళు జీవించే విధానం దగ్గర నుంచి వాళ్ళు ఆచరించే పద్ధతుల వరకు అన్ని స్పెషలే. అయితే ఈ జిల్లాలో 3 తెగలకు సంబంధించిన గిరిజనులు జీవిస్తుంటారు. అవే గదబ, ఫోర్జా, కొందు. ఈ 3 తెగ వాళ్ళు ఆచారాలు, సాంప్రదాయాలు వేరువేరుగా ఉంటాయి. ఇక ఇందులో కొందు జాతి తెగకు చెందిన గిరిజనుల ఆచారాలు, సాంప్రదాయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. డోంగేరియా కొందు జాతికి చెందిన గిరిజనులకు చెందిన ఆచారాలు ఎలా ఉంటాయో చూద్దాం. రాష్ట్రంలో పూర్తిగా గిరిజనులతో నిండిన జిల్లా ఏదైనా ఉందంటే అది అల్లూరి సీతారామరాజు జిల్లా. ఈ జిల్లాలో అందరూ కూడా ఆదివాసీ గిరిజనులే నివసిస్తూ ఉంటారు. జిల్లాలో పాడేరు నియోజకవర్గం ప్రాంతంలో ప్రధానంగా 3 తెగలకు చెందిన ఆదివాసీ గిరిజనులు ఎక్కువ మంది ఉన్నారు. గదబ, పోర్జా, కోందు జాతి ఆదివాసీ గిరిజనులు ఎక్కువ మంది ఈ నియోజకవర్గం ప్రాంతంలో నివసిస్తున్నారు. వీరంతా కూడా పూర్వం నుండి తమ పూర్వీకులు ఆచరించిన ఆచార వ్యవహారాలన్నీ ఇప్పటికీ కూడా వాళ్ళు పాటించడం గమనార్హం. ఈ ఆచారాలు, వ్యవహారాలు చాలా విచిత్రంగా ఉంటుంది. వీరు ఏడాది అంతా కష్టపడి పనిచేసిన పంట చేతికి వచ్చిన అనంతరం అందులో కొంత భాగం దేవుడికి నైవేద్యంగా గ్రామం అవతల ఉన్న రావి చెట్టు వద్ద పెట్టి అందులో నైవేద్యంగా పెట్టిన ఆ విత్తనాలను తీసుకుని వచ్చి మరలా తమ భూముల్లో నాటుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల తమ పంటలు సమృద్ధిగా పండుతాయని, ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయని వీరి నమ్మకం. ఇది ఏడాదికి ఒకసారి చేసుకునే పండగ. ఈ పండగ పేరే సంకుదేవుళ్ల పండగ. ఇప్పుడు మనం అల్లూరు సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం పారికిల గ్రామం వద్ద ఉన్నాము. ఈ గ్రామం అంతా కూడా కోందు జాతికి చెందిన ఆదిమవాసి గిరిజనులతో నిండి ఉంటుంది. ఈ గిరిజనులందరూ కూడా సంకుదేవుళ్ల పండగ చేసే విధానం, వాళ్ళ ఆచారాలు, వ్యవహారాలు, ఈ పండగ వెనుకున్న కథా కమిషు తెలుసుకుందాం. ఇప్పుడిప్పుడే నాగరికతకు అలవాటు పడుతున్న ఈ డోంగ్రియా కొందు జాతికి చెందిన గిరిజనులు జరుపుకునే పండుగలు తీరు చిత్రంగా ఉంటుంది. మనం ఏడాదికి ఒకసారి జరుపుకునే అతిపెద్ద పండగ సంక్రాంతి లాగానే ఈ కొందు జాతి గిరిజనులు కూడా ఏడాదికి ఒకసారి పండుగ జరుపుకుంటారు. మనం భోగి, సంక్రాంతి, కనుమ అయితే ఎలా జరుపుకుంటామో ఈ తెగవారు కూడా 3 రోజుల పాటు పండగ రోజుల పాటు జరుపుకుంటారు. ఇక ఈ పండగ పేరు సంకుదేవుళ్ల పండగ. దీనినే విత్తనాల పండుగ అని కూడా అంటారు. ప్రతి ఏడాది జనవరి నెలలో చుక్క ముహూర్తం చూసి ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండగ రోజుల్లో కొన్ని పద్ధతులను కూడా పాటిస్తారు. ఇక్కడ చాలా హడావిడిగా, ఆనందంగా అందరూ ఉన్నారు. పండగ వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ
దీనికి కారణం ఏంటి? మీరు ఏ పండుగ జరుపుకుంటున్నారు? దీని ఆచారాలు వ్యవహారాలు ఏంటి? మీరు ఒకసారి చెప్పండి. మాకు విత్తనాల పండుగ సారు మీరు సంవత్సరంకు ఒకసారి చేస్తుంటాం సారు. ఇక్కడ ఫస్ట్ విత్తనాలు వేస్తేనే మేము మా వర్షం పడితే మా గర్వంకు పంటలు వేస్తాం సారు. పండుగ జరుపుకోవడానికి సంవత్సరానికి ఒకసారి జరుపుకుంటున్నారు కదా, ఈ పండుగ వెనకాల ఏదన్నా మీకు ఒక ఆచారం కానీ ప్రధానమైన కారణం కానీ ఏమైనా ఉందా? ఉంది సార్. ఈ సంక్రాంతి పండుగ చేయకపోతే సారు మాకు విత్తనాలు వేయడానికి కావాలి సార్. దీనికి ఇక్కడ ముందు విత్తనాలు చేసి మాకు వర్షాలు వస్తే మా గర్వంలో పంటలు వేస్తాం సార్. గిరిజనులు ఏడాదంతా కష్టపడి రకరకాల పంటలను పండిస్తుంటారు. అలా పండించిన పంటలో కొంత మొత్తాన్ని గ్రామం దగ్గర ఉన్న రావి చెట్టు వద్ద ఉంచి పూజలు చేస్తారు. అలా పూజలు చేసిన ఆ విత్తనాలను మరలా తమ భూములలో నాటుతారు. ఇలా చేయడం వలన తమ పంటలు బాగా పండుతాయని, తమకు ఎటువంటి కష్టాలు రావని వీరి నమ్మకం. పండగ సందర్భంగా గ్రామంలోని పెద్దవారికి కొత్త బట్టలు పెడతారు. ఇక కువీ లిపిలో మంత్రాలు చదువుతూ విచిత్రమైన శబ్దాలు చేస్తారు. అనంతరం దింసా డాన్సులు చేస్తూ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఎంత నాగరికత వైపు అడుగులు వేస్తున్నా, ప్రపంచమంతా టెక్నాలజీ వైపు వెళ్తున్నా తాము తమ ఆచారాలను ఎప్పటికీ మర్చిపోమంటారు గిరిజనులు. ఈ శంకుదేవుడి పండుగ అనేటటువంటిది ఈ ఏదైతే గత 6 నెలలు కష్టపడి కాయకష్టం చేసి పంటను మొత్తం కూడగట్టుకున్నామో, ఈ పంటకి ఏదైతే మనం కూడగట్టుకుని దేవుడికి శంకుదేవుడికి నైవేద్యంగా పెట్టి రాబోయేటటువంటి సంవత్సరంలో కూడా మరి సుభిక్షంగా మా గ్రామం యొక్క చల్లగా ఉండాలి, పాడి పంటలు సక్రమంగా పండాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ పండగ అనేటటువంటిది మరి జరుపుకోవడం జరుగుతుంది సార్. ప్రపంచం మొత్తం టెక్నాలజీ వైపు వెళ్తున్న గిరిజనులు మాత్రం వారి సాంప్రదాయాలను ఎప్పటికీ మర్చిపోరు. వారి పూర్వీకులకు ఇచ్చే గౌరవం అటువంటిది. మరి ప్రస్తుతం ఉన్న సమాజంలో అందరూ తమ తమ ఆచారాలను మర్చిపోయి ఏముందులే అని బ్రతికేస్తూ కట్టుబాట్లను వదిలేస్తున్నారు. అటువంటిది నాగరికతకు దూరంగా ఉన్న గిరిజనుడు మాత్రం వాళ్ళ తవి విలువలను కట్టుబాట్లను కాపాడుకుంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.